నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. మోందా తుఫాను వలన నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన కొత్తపేట మండలం రామనూతి మెరక, రావులపాలెం మండలం ఈతకోట, ఆలమూరు మండలం పెనికేరుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను, అరటి పంటను పరిశీలించారు. దీనివల్ల ఎంత నష్టం వస్తుంది మనకి? పైకి తక్కినా మిషన్ సరిపోతాయి. ఒక్క 10 రోజులు ఆ చేతిలో పంచాయతీ ఇక్కడ ఇవన్నీ నోట్ ఇస్తానండి. వచ్చేలా చేద్దాం సార్. మొత్తం హార్టికల్చర్ ఎంత ఉంటుందండి డ్యామేజ్ మనకు వచ్చి? 14 50 ఎకరాల ఇంకా ఎంత 5 ఎకరాలు. ఇగో 5 ఎకరాలు. ఏంటి రకం? స్వర్ణ. ఎప్పుడు స్వర్ణ ఉడుతావా తొలకరికి? ఎప్పుడు స్వర్ణ. ఎంత అయింది పెట్టుబడి? వచ్చి ఇప్పుడు వరకు ఎన్నాళ్ళు వచ్చింది కోతకి? 15 రోజులు కోతకి ఉప్పుడవును. సరిగ్గా ఈ తుఫాను పుణ్యమాన్ని ఇప్పుడు ఈ రకంగా అయిపోయింది చేయను. పెట్టుబడి అంతా నష్టమే. మళ్ళా దీన్ని ఒప్పుడు చేయడానికి కూడా మనకి దగ్గర తక్కువ ఉండదు. మిషన్ పెట్టి బాగు చేయాలన్నా, కొత్త కొయ్యాలన్నా కొయ్యలేని పరిస్థితి. ఆ డబ్బులు దానికి సరిపోవు. నేను ఒప్పుడు చేయాలంటే మరి ఇచ్చే డబ్బులు మనకేం తక్కువ మంచిది. ప్రిలిమినరీ రిపోర్ట్ అయినా హైయర్ సైడ్ ఇవ్వాలి. దాన్ని తక్కువ వచ్చినా పర్లేదు. మళ్ళీ రేపు పొద్దున్న ఇంక్రీజ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఎక్కువ ఉంది, డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నాకు పొద్దు నుంచి ఆత్రిపురం మండలం చేయి ఫోన్లు పుల్లుండి తాడిపూడి నార్కిమిల్ల ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోండి. రివైజ్ చేసి అది చోట్లే కదా మనకు తీసుకోండి. సలహాలు ఏర్పాటు చేయండి. చేద్దాం. బాగుంది కదా, శుభ్రంగా చూసుకున్నారు. పెన్షన్ ఎంత? వయసు ఎంత? అదే మేము కూడా కోరుతున్నాం. మరి ఎవరైతే రైతులు ఉన్నారో 20,000 ఇచ్చారు. 8,000 రూపాయలు ఎకరాకి పంట నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందించింది. హెక్టార్కి 20,000 ఇప్పుడు ఇచ్చారట.
ఇది వచ్చారు, ఇవన్నీ ఆ లెక్కన తొందరగానే అందించేలాగా ఏర్పాటు చేయండి. ఏదో ఒక సాయం తప్ప వేరే రకంగా మరి రైతులు ఆదుకోవడానికి ఏమున్నాయో మరి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాలి.